మన తల్లి సోనియమ్మ తెలంగాణ తల్లిని మనం చూడలేదు. మన పెద్దలు తెలంగాణ తల్లి గురించి మనకు చెప్పిండ్రు. మన తల్లి సోనియమ్మ బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు. ఒకనాడు ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో, ఎక్కడికి పోయిందో మనం చూసినాం. ఇంతకుముందు 100 కోట్ల కుంభకోణాలు ఉండేది, ఇప్పుడు 1000 దాటిపై లక్షల కోట్ల కుంభకోణానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత దేశ స్థాయిలో. రాష్ట్రాల్లో రాజస్థాన్ తీసుకోండి, ఎన్ని కుంభకోణాలు జరిగినావు, ఎక్కడ అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అంటే ఏ కుంభకోణం తీసినా తరచి చూస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నిష్ణాతం. అంటే 130 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం రంగరించి అవినీతి ఏ రకంగా ప్రజల సొమ్మును